వెల్కమ్ టు జనం న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం పర్యవేక్షణ లోపం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం. కేటీఆర్ ధ్వజం. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నందుకు భారత హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. హాకీ జట్టు 2-1తో స్పెయిన్ ను ఓడించి వరుసగా రెండో కాంస్య పతాకాన్ని గెలుచుకుంది. जी सर कि आपने पराजय की पूरी श्रृंखला को तोड़ा है। जी सर और अब आपके नेतृत्व में और आपकी पूरी टीम के प्रयासों से इस बार भी हमने प्रगति की है और मुझे पक्का विश्वास है कि अब हॉकी क्योंकि वो पुराना जो स्वर्णिम काल था वो फिर से आप लोग वापिस लेके आएंगे, ऐसा मुझे पक्का विश्वास हो गया है। जी बिल्कुल सर, बिल्कुल लेके आएंगे सर। थैंक यू सर। हमारे श्रीजय से जी साथ घोषित कर दी है। जी साथ में ही सर, कर लीजिए सर। हेलो सर। श्रीजय है यस सर, श्रीजेश बात कर रहा हूँ सर। कैसे हो भैया? एकदम बढ़िया सर। कंग्रेचुलेशन सर। बधाई हो आपको। थैंक यू सर, थैंक यू। आपकी कमाल, आपने निवृत्ति घोषित कर दी आखिरी में, यस सर। लेकिन आपको नई टीम तैयार करनी होगी भैया। यस सर, यस सर। देखिए मैं एक बार तो आज जरूर कहना चाहूंगा, 10 खिलाड़ियों के साथ ब्रिटेन की लड़ाई आपकी, अच्छा, मुझे लगता है हिंदुस्तान का हॉकी को समझने वाला हर बच्चा इसको हमेशा याद रखेगा थैंक यू सर, थैंक यू सर। और इसको एक उदाहरण के रूप में माना जाएगा। और मैं मानता हूं कि दुनिया में भी हॉकी की चर्चा होगी तो ये आपकी क्वार्टर फाइनल के मैच का तो जरूर जिक्र आएगा। थैंक यू सर। थैंक यू सर। और मैं सच बता दूं, अच्छा टीम स्पिरिट भी दिखाई दिया और आपने बिल्कुल जमकर के, और मैं देखा कि एक बार हारने के बाद थोड़ा मोरल डाउन हो जाता है, लेकिन आपने 24 घंटे में फिर से अपने आप को रिकवर करके पूरी ताकत से निकल पड़े आप लोग। यस सर। जी सर। देखिए देश को बड़ा गर्व हो रहा है आप लोगों पर, और मेरी तरफ से बहुत बहुत बधाई है सबको। थैंक यू वेरी मच सर। सबकी तबीयत तो ठीक है ना? कोई इंजर नहीं हुई ना? नहीं सर, सब एकदम बढ़िया सर। सब लोग इधर आपको सुन रहे सर, सब खुश है, सब आपका कॉल के इंतजार में था सर। मैं सबको मेरी तरफ से बहुत बहुत बधाई दे रहा भैया। भारत माता की थैंक यू सर। थैंक यू, माता की जय सर। थैंक यू सर। चलिए सरपंच साहब बहुत बहुत बधाई देते हैं। थैंक यू सो मच सर। थैंक यू सो मच सर। थैंक यू। ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలను హింసా మూకతరులు లాంటి సుమారు 18 గంటలకు చెందిన గిరిజనులు ఈ హింసా నృత్యంలో పాల్గొంటున్నారు. అనంతరం జరుగుతున్నటువంటి సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం పాల్గొంటున్నారు.
ఎన్నెన్నో నృత్యాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శైలిలో వారు చక్కని అభినయం చేస్తూ ఉంటారు. రాతపు తెగలు మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆచారాలు, వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆదివాస్ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఊరికి రోడ్డు వేస్తాం, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మొదలు పెడుతున్నాం, డిఎస్సి కోసం గిరిజనులకు శిక్షణ ఇస్తాం, గతంలో ఇచ్చిన విధంగా గిరిజన యువతకి ఇన్నోవా కార్లు ఇస్తాం, అర్హులైన అందరికీ లోన్లు ఇస్తాం, గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ కోసం కొత్త భవనాలు కడతాం, గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని పథకాలు మొదలు పెడతామని అన్నారు. ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకుని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం. అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గిరిజనుల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఇంకొక పక్కన ట్రైకార్ ద్వారా మళ్లా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం. ఇప్పుడు వీటికి కొత్త బిల్డింగులు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన్ మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద. వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ, అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం, పండించడం. మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం. ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని షాపుల్లో ఉంది, కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడే చెప్పాను, మొత్తం నాణ్యత ఎట్లా రావాలి, క్వాలిటీ ఎట్లా పెంచాలి, దానికి కావాల్సినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి, కాఫీ పౌడర్ గా చేయాలి. అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు, ఎక్కడ కూడా ఎరువు గాని క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ గాని మిగిలిన ఇక్కడ ఏమేం చేయగలుగుతాం అన్ని చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం. అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు, ఈ ప్లాట్ఫామ్ లో మీరుంటే ఎవరు హైదరాబాద్ లో కావాలన్నా, బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి
ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది, ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం. దగ్గర 16,816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు. 2,373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా. నాకు బాగా గుర్తుంది, నేనే తీసుకొచ్చిన జీవో అది. దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయంపై అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక దాడులు జరిగాయి. ఇప్పటి వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలపై టీడీపీ నేతలకు దాడులకు పాల్పడ్డారు. తాజాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపైనే దాడికి పాల్పడ్డారు. దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నారా లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. చేష్టలు గాని సంఘటనలు గాని చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతివనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరపున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల. రాత్రిపూట లైట్లు ఆర్పేసి, చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి, లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు. అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. అలా జరగలేదు. ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ గారికి సంబంధం లేదు. అయితే దాన్ని ఖండించాలి. ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చేయాలి. అలా చేసిన రోజును మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరక పోతుంది. నేను చూస్తున్నా చాలా చోట్ల సెక్రటేరియట్లు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మరొక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వాటన్నిటినీ పగలగొడుతున్నారు, వాటన్నిటి మీద దాడి చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా, ఏమిటి ఆటవిక రాజ్యం అని అడుగుతా ఉన్నా. జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ నిర్మాణం చేసి ప్రారంభించారు. ఇవాళకి వెళ్ళినా అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉంటుంది. పాల్గొట్టేస్తారా? మోడీ గారు వచ్చారు కాబట్టి పాల్గొట్టేస్తారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన సంఘటనలు చాలా ఉన్నాయి, అవన్నీ పగలగొట్టేస్తారా? పగలగొట్టేయాలా? ఏమిటి దారుణమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు మీకు కోపమా, లేక అంబేద్కర్ గారి విగ్రహం అంతెత్తున ఉందని ఓర్వలేని కోపమా చెప్పాలి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ స్మృతివనంలోకి ప్రవేశించి జగన్మోహన్ రెడ్డి గారి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు,
అది బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద, స్మృతి వనం మీద దాడిగా భావించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ ముఖ్యంగా అంబేద్కర్ విధానం పట్ల విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. సుంకిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ కు 50 ఏళ్ల తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. సుంకిశాల ప్రాజెక్టు డ్యామేజ్ పై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. సుంకిశాలకు పునర్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న కేటీఆర్ నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ కు నీటి కష్టాలు రావని స్పష్టం చేశారు. చాలా డీటెయిల్డ్గా ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపద, కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా, చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి. అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా, ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటా ఉన్నాం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91, 92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం, హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి. జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది. దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తంగా అటకెక్కింది, మర్చిపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్టు పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి 2001-3 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్ 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మా తెలంగాణ వస్తుంది, వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా. ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది. హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన అంబేద్కర్ స్మృతివనంపై రాజకీయ దాడి, కక్షతో వైఎస్ జగన్ పేరు తొలగింపు, రాత్రి వేళ లైట్లు ఆపేసి దుశ్చర్య. తన హయాంలోనే ప్రాజెక్టుకు ఆలోచన చేసి నిర్మించి తన చేతుల మీదుగా ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిన మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. రోజు లక్షల మందిని చేరవేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఏలూరు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సహచర శాసనసభ్యులు పెద్దలు నిజమైన ప్రభాకర్ గారికి అలాగే చంటి గారికి, రోషన్ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక పైన ఉన్న ఆర్ఎం గారికి, ఈడీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ సోదరులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వారందరూ ఆ సంస్థ బాగుంది రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. జగన్ కి అత్యంత సన్నిహితులు ఏటు విజయసాయిరెడ్డి లీలలో మర్చిపోకముందే ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకోవడంపై ఆయన కుమార్తెలు రోడ్డెక్కారు. వేరో మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు 2 కుమార్తెలు నిరసన తెలిపారు. మా నాన్నని కలవడానికి వెళితే కనీసం డోర్ కూడా తీయలేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె బాధపడ్డారు. పార్టీ మొత్తం ఇలాంటి వారితో జగన్ రెడ్డి నింపేయటం, ఇలాంటి పనులు చేసేవారనే ప్రోత్సహిస్తూ జగన్ పదవులు ఇవ్వడంతో అసలు ఇది రాజకీయ పార్టీనా లేక మరేదైనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాన్స్ అవ్వడానికి? ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. మీ ఫాదర్ గవర్నమెంట్ చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం సమీపంలో బ్రహ్మదసాత్తు ఏలేరు కాలువలో పడి వివాహిత కోటిపల్లి పాపరత్నం మృతి చెందింది. పెందుర్తి నుంచి తన భర్త నాగేశ్వరరావుతో కలిసి నర్సీపట్నం వ్యక్తిగత పనులపై వచ్చిన వారి
తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన. రోడ్డుపై పాము కనిపించడంతో పక్కకు వెళ్లే క్రమంలో మోటార్ సైకిల్తో పాటు ఏలేరు కాలువలోకి పడిపోయిన దంపతులు. ఈత రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ నాగేశ్వరరావు, మృతి చెందిన భార్య. స్థానికుల సహకారంతో మృతదేహం వెలికితీత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నిన్న సుమారు రాత్రి 8 గంటల సమయంలో 8వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో పెందుర్తికి చెందిన కోటిపల్లి నాగేశ్వరరావు, ఆమె భార్య కోటిపల్లి పాపరత్నం ఇద్దరు కూడా నర్సీపట్నం ఆ సొంత పని మీద వచ్చి తిరుగు ప్రయాణంలో మాకవరపాలెం మండలం కొండలగ్రహారం ఏలేరు కాలువ బ్రిడ్జ్ దగ్గర చేరుకునేసరికి వాళ్ళకి రోడ్డుకి అడ్డంగా ఒక పాము వచ్చింది. ఆ పాముని తప్పించబోయే క్రమంలో ఈయన రోడ్డుకి ఎడం వైపున తన బండిని నడిపించడం జరిగింది. ఆ నడిపించే క్రమంలో ఆ ఏలేరు కాలువ గట్టు నుంచి ఆ కాలువలోకి ప్రమాదవశాత్తు ఇద్దరు భార్యాభర్తలు బండితో పాటు పడిపోయారు. ఆ సమయంలో ఈయనకి ఈత రావడం వల్ల ఈయన ఈత కొట్టుకుని ఒడ్డుకి చేరుకున్నాడు. ఆ భార్యకి ఈత రాదు, ఆవిడ మునిగిపోయి చనిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఇద్దరు స్థానికుల సహాయంతో వెతికి ఈ భర్త కూడా ముగ్గురు కలిసి ఆ బాడీని ఒడ్డుకు చేర్చడం జరిగింది. అప్పటికే ఆమె మృతి చెందింది. దీని మీద రిపోర్ట్ తీసుకున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ దర్యాప్తు జరిపి కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. లేదు, ఆ కేసు మృతి మీద ఎటువంటి అనుమానాలు లేవండి. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. అవి ఏమి అలాంటివి ఏమీ మా దృష్టికి రాలేదు. ప్రస్తుతానికి ఈ కేసు విషయంలో అయితే ఎటువంటి అనుమానాలు లేవండి. లేదు లేదు, అటువంటి అనుమానాలు ఏం లేవు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగింది ఇన్సిడెంట్ మాత్రం. అంటే వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, ఇన్సిడెంట్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు. వాళ్ళ మధ్య ఏమున్నా సరే ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన ఇది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్లు ఉండగా కాలువలకు 13,991 క్యూసెక్ల నీటిని ఇస్తున్నారు. బ్యారేజీ 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,53,120 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు. నిన్న రాత్రి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవరణలోకి కొందరు దౌర్జన్యకారులు చొరబడి శిలాఫలకాలను మరియు లోపల ఉన్న కొన్ని భాగాలను ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ కోసిగి మండలం చింతకుంట గ్రామంలో బంటకుంట దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేసిన మూర్ఖులను వెంటనే అరెస్టు చేయాలని, ఈ విషయంలో ప్రతి గ్రామంలో దళిత బిడ్డలు వెంటనే స్పందించాలని కోరారు. ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రి వెంటనే స్పందించాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా డిమాండ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్, రంగప్ప, సురేష్, హనుమంతు, కంటి బసవ, బద్రీనాథ్, ఈరన్న, బసవ, చిన్న సతీష్, బసవరాజు, సతీష్, నాగేంద్ర, హనుమంతు, నరసప్ప, పౌల్ రాజ్, సులేకరి, ఈరన్న, బుజ్జి, వెంకటేష్, సోమన్న, ఆనంద్, ఎల్లప్ప, చింతకుంట దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చేయాలి. బిఆర్ అంబేద్కర్ పైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. బిఆర్ అంబేద్కర్ గారిని దాడి చేసిన వారిని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ కూడా జైభీం చెప్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారికి పూలదానాలతో ఆయన సన్మానిస్తూ ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ఘటనలను నిరసిస్తూ జైభీం యూత్ సభ్యులుగా మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నాం. ముందుగా ఏమంటే ఈరోజు నిన్నటి రాత్రి
ప్రపంచంలో అన్నిటికన్నా విగ్రహం అతి పెద్దదైన విగ్రహం ఎక్కడైనా ఉంది అంటే అది విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా. ఆ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిని జీర్ణించుకోలేక ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలని కాకుండా మరి ఎవరైతే దాన్ని దాడికి కారకులు అయిపోయారో అలాంటి దుండగులను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసి వారికి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా దానిపైన విచారణ జరిపించి మరి అలా మరొకసారి పునరావృతం కాకుండా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము దళిత బిడ్డలుగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దళితులుగా ఉన్నటువంటి మరి ఎవరైతే ఈరోజు మరి మంత్రిగా ఎవరైతే హోంమంత్రిగా దళిత బిడ్డ ఉందో మరి ఆమె కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఈ దుండగుల పైన తీసుకుని అనేక మంది ఈరోజు రాజ్యాంగ నిర్మాతకి రక్షణ లేని విధంగా ఈరోజు ప్రభుత్వాల్లో మరి జరుగుతూ ఉన్నటువంటి కుట్రలను అరికట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. జై హింద్. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.